మాత్రే నమః. నవరాత్రుల్లో ఈ చిన్న పరిహారం చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. పచ్చకర్పూరం, శక్తి గంధంతో అద్భుతమైన పరిహారాలు. దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భక్తులంతా అమ్మవారి సేవలో నిమగ్నమై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగన్మాతకు ఎంతో ప్రీతిపాత్రైన ఆశ్వీజ మాసం, మరీ ముఖ్యంగా నవరాత్రుల టైంలో కొన్ని చిన్న పరిహారాలు పాటించడం ద్వారా వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీ సులభంగా దూరం చేసుకోవచ్చు. సుఫలితాలు సొంతం చేసుకోవచ్చు. మరి ఆ పరిహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరం చాలా శక్తివంతమైనదిగా పేర్కొంటారు. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి తో పాటు ఇతర దేవతలకు పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకే దేవతామూర్తులకు దానితో హారతి ఇస్తారు. అలాగే వంటకాల్లో కాస్త పచ్చకర్పూరం వేసి తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న పచ్చకర్పూరం ఆశ్వీజ మాసంలో నవరాత్రుల్లో ఈ పరిహారం చేస్తే అత్యంత సుఫలితాలు కలుగుతాయని జ్యోతి. ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో 100 గ్రాముల పచ్చకర్పూరాన్ని అమ్మవారి ఆలయంలో సమర్పించండి. అంటే దీపారాధన నైవేద్యం నిమిత్తంగానే దానిని టెంపుల్లో పూజారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ పరిహారం పాటించడం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్, మంచి రాజకీయ పరంగా మంచి పదవులు సొంతం చేసుకోవచ్చు. ఇలా పచ్చకర్పూరం ఇచ్చిన తరువాత చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించండి. తరువాత టెంపుల్లోని భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి. ఇలా చేయడం ద్వారా తొలగిపోవచ్చు. అలాగే అమ్మవారికి జమ్మి ఆకులంటే కూడా చాలా ఇష్టం. వీటిని కూడా దేవి ఆలయంలో సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది కష్టాల నుంచి బయటపడవచ్చు. గంధంతో పరిహారం, మంచి ఫలితాలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక ప్రత్యేకమైన గంధం ఉంది. దానిని శక్తి గంధంగా పేర్కొనవచ్చు. ఈ శక్తి గంధం అనేది పచ్చకర్పూరం, శ్రీగంధం, కటోరై, చందనం, కుంకుమ పువ్వు, సిరసల, జటామాంసి, గోరోజనం అనే 8 రకాల పదార్థాలతో తయారవుతుంది. గంధం సమస్త వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. అందుకే దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన ఆశ్వీజ మాసంలో అమ్మవారికి ఆలయంలో అలంకార నిమిత్తం శక్తి గంధాన్ని సమర్పించండి. ఒకవేళ మీకు శక్తి గంధం అందుబాటులో లేకపోతే తయారు చేయడానికి ఉపయోగించే పచ్చకర్పూరం, శ్రీగంధం, కచోరి, చందనం, కుంకుమ పువ్వు, సిరసల, జటామాంసి, గోరోజనం అనే 8 పదార్థాలు అమ్మవారికి టెంపుల్లో సమర్పించవచ్చు. ఇలా శక్తి గంధాన్ని అమ్మవారికి సమర్పిస్తే పరిహారాలు పాటించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు. గృహంలో పాజిటివ్ శక్తులను పెంచుకొని ఏడాదంతా సమస్త సుఫలితాలు సిద్ధం చేసుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.